అలనాడు సీతను చేరటానికి రాముడు వానరుల సాయంతో వారధి కట్టారు. అప్పుడున్న టెక్నాలజీ కారణంగా వంతెన నిర్మాణానికి చాలా ఏళ్లు పట్టిందంటారు. అది చరిత్ర. ఇప్పుడు నాగావళి నదిపై ఏర్పాటు చేస్తున్న వంతెన పనులు కూడా అలానే సాగుతున్నాయి. 28 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ వంతెన పనులు 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణ ప్రజల జీవితం నాగావళి నదితో పెనవేసుకుపోయింది. పట్టణం మధ్య నుండి సాగే ఈ నదిపై రాకపోకలు సాగనిదే ఇక్కడి వారికి రోజు గడవదు. శ్రీకాకుళానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజుకు 5,000 మంది వివిధ పనుల మీద పట్టణానికి వస్తూ ఉంటారు. దాదాపు 15 గ్రామాల ప్రజలు పళ్ళు, పాలు తదితర నిత్యావసర వస్తువులను ఇక్కడికి తెచ్చుకుని అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. అయితే నాగావళి నది వంతెన పనులు ముగియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు సుమారు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి శ్రీకాకుళం పట్టణం చేరుకోవలసి వస్తోంది. 200 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడానికి సంవత్సరాలు దొర్లిస్తున్నారు అధికారులు. దీనిపైనే ఆధారపడి సుమారుగా ఒక 10-15 గ్రామాల ప్రజలు ప్రతిరోజు శ్రీకాకుళం చేరుకోవాలనుకుంటే కార్మికులు కానీ, పిల్లలు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే కలెక్టర్ ఆఫీస్కి కానీ, పాత బస్ స్టాండ్కి కానీ, కాంప్లెక్స్కి కానీ వెళ్ళాలంటే సుమారు అదనంగా 10-15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ శ్రీకాకుళం చేరుకుంటున్నాం. శ్రీకాకుళం చుట్టుపక్కల గ్రామాల ప్రజల బాధలు గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నదిపై వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నదిపై పొన్నాడ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 2వ వంతెన నిర్మించాలని 10 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు చేశారు. 28 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 2008లో నిర్మాణం ప్రారంభించారు. 2 ఏళ్లకు బ్రిడ్జి నిర్మాణం కొలిక్కొచ్చింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం బ్రిడ్జిని కలుపుతూ నిర్మించే అప్రోచ్ రోడ్లకు స్థల సేకరణ జరపడంలో తీవ్ర జాప్యం చేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మా కొంగరం నుంచి శ్రీకాకుళం చేరుకోవాలనుకుంటే ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో చేరుకోగలిగిన మేము సుమారు 10-15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. వర్షాకాలం రాకముందే మా గ్రామాలకు అందరికీ కూడా ఈ బ్రిడ్జిని అందించి శ్రీకాకుళం చేరుకోవాలనుకుంటే ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో చేరుకోగలిగిన మేము సుమారు 10-15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. పొన్నాడ వైపు అప్రోచ్ రోడ్డుకు 4 ఎకరాల 53 సెంట్ల భూమి అవసరం. దీంట్లో కొంత ప్రభుత్వ భూమి పోగా ఇంకా రైతుల నుంచి 3 ఎకరాల 72 సెంట్ల భూమి సేకరించాల్సి ఉంది. కలెక్టర్ కార్యాలయం వైపు ఎకరా 13 సెంట్ల ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ భూసేకరణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీనిపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. బ్రిడ్జి మీద ఆధారపడిన చాలా కుటుంబాలు, చాలా గ్రామాలు ఉన్నాయి. దానివల్ల పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ రకరకాల ఇబ్బందులు, మార్కెటింగు, తెల్లవారితే ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. బ్రిడ్జి అనేది అతి తొందరలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏది ఉంటే అది ఉన్నటువంటి బ్రిడ్జిని అతి తొందరలో కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన బ్రిడ్జిను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం చేయడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. వెంటనే అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ జరిపి బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.